హలో హాయ్ గుడ్ ఈవినింగ్. నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు ఎస్టీసీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కింగ్డమ్. కింగ్డమ్ గురించి రివ్యూ నేను లాస్ట్లో ఇస్తాను. ఒక రివ్యూవర్ ఉన్నారు, యూట్యూబర్ రగడి. ఇది చూసి దీని రియాక్షన్ ఇచ్చి లాస్ట్లో అయిందంటే నా రివ్యూ ఇస్తాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు రాగడి కింగ్డమ్ మూవీ రివ్యూ. ఫస్ట్ లోనే చాలా క్లియర్ గా చెప్పేస్తాను, కింగ్డమ్ మూవీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. అఫ్ కోర్స్ లాస్ట్ విజయ్ దేవరకొండ సినిమాలు ఖుషి లేదా ఫ్యామిలీ స్టార్ అంత బ్యాడ్ అయితే లేదు సినిమా, బికాస్ అవి మరీ బ్యాడ్ సినిమాలు. సో బార్ చాలా ఓకే, ఓవర్ ఒపీనియన్ వాళ్ళది, ఓవర్ని మనం లో ఉండేసరికి వాటితో పోల్చినప్పుడు కింగ్డమ్ బెటర్ అనిపించే సినిమా. సో కింగ్డమ్ అనేది అవుట్ రైడ్ బ్యాడ్ సినిమా లేదా డిజాస్టర్ సినిమా కాదు. బట్ అట్లా నాకు పర్సనల్ పెద్దగా ఏమనిపించలేదు సినిమా. నా పర్సనల్ టేస్ట్ లో నాకు అంత పెద్దగా ఏమనిపించలేదు సినిమా, మై ఒపీనియన్. సో ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు రివ్యూలో. సో లెట్ స్టార్ట్. సో కథ వచ్చేసి బేసికలీ మనం ట్రైలర్ లో ఎక్స్పెక్ట్ చేసిన కథనే, టిపికల్ కేజీఎఫ్ పుష్ప స్టైల్ కథనే, బేసిక్ సెటప్ అదే సెటపే. బట్ ఆ బ్రదర్ సెంటిమెంట్, ఒక రిలక్టెంట్ హీరో సెల్ఫిష్ కారణంతో ఈ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. బట్ అల్టిమేట్లీ రిలక్టెంట్ గానే రాజ్ అవుతాడు, కింగ్డమ్ కి రాజ్ అవుతాడు. ఇది కదా సినిమా. అండ్ సినిమా ఓపెనింగ్ నుండి లేదా రాసుకున్న విధానం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ స్టైల్లో ఉంటది అనమాట సినిమాది. ఆ ట్రీట్మెంట్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ క్యారెక్టర్స్ గానీ, ఆ ఇంట్రొడక్షన్, ఆ సెటప్, అదంతా ఒక మైకెల్ మ్యాన్ సినిమా టైప్ ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ స్క్రిప్ట్ డైలాగ్ కూడా ఇంగ్లీష్ లోనే రాసి ఏ యాంగిల్లో మైకిల్ మ్యాన్ సినిమాలో కనిపిస్తుంది. సరే, రాసినట్టు అనిపిస్తూ ఉంటది. అట్లీస్ట్ నాకైతే అనిపించింది. ఆ డైలాగ్ కూడా ట్రాన్స్లేషన్ లాగానే అనిపిస్తూ ఉంటది. అందుకే డైలాగ్ అసలు చాలా చోట్ల అథెంటిక్ అనిపించదు. ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ని సెట్ చేసే టైంలో. డైలాగ్స్ ఎందుకు వర్కౌట్ అవుతలేదు అంటే విజయ్ దేవరకొండ తెలంగాణ స్లాంగ్. ఓకే, తెలంగాణలో మాట్లాడతాడు. కానీ అంటే త్రివిక్రమ్ రైటింగ్ని తెలంగాణ స్లాంగ్లో మాట్లాడేసరికి ఆడియన్స్కి వర్కౌట్ అవుతలేదు. లేదా ఈ పోలీస్ వరల్డ్ లో డైలాగ్ గానీ, క్యారెక్టర్స్ గానీ గ్రౌండెడ్ అనిపించవు. బికాస్ ఆ థీమ్ లేకపోతే ఆ రైటింగ్ ఇదంతా హాలీవుడ్ మైకెల్ మ్యాన్ లేదా థ్రిల్లర్ సినిమాల ఇన్స్పిరేషన్. ఈ టోనీ స్కాట్ టైప్ క్యారెక్టర్ థ్రిల్లర్ సినిమా, స్పై యాక్షన్ సినిమా కదా. సెటప్ అనమాట. బట్ ఆబ్వియస్లీ ఆ సినిమాలకి టెక్నికల్ స్టాండర్డ్ లేకపోతే వాళ్ళు మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ డైరెక్టర్స్ ఇన్స్పైర్ అవ్వడం తప్పలేదు, కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. గౌతమ్ ట్రైలర్ రిలీజ్ అయిన టైంలో నాకు అదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చూసి నేను అవతార్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసినాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? నా ఫస్ట్ వీడియోలలో కూడా చెప్పిన పెద్ద వ్యూస్ రాలేదు. అది లేదు, ఇన్స్పిరేషన్ ఉండడం అప్పుడు. కానీ మనం దాన్ని ప్రతిసారి కంపేర్ చేయడం నూరికి అంత కుదరలేదు అవన్నీ. సో ఈ సెటప్ అంతా చాలా ప్లెయిన్ గా బోరింగ్ అనిపిస్తూ ఉంటది. దానికి తోడు గ్రౌండెడ్ అనిపించదు. డైలాగు, భాష ఇవన్నీ చాలా జెనరిక్ ఉంటాయి, సింపుల్ ఉంటాయి. అందుకని ఇంపాక్ట్ కూడా కలిగించవు. సింపుల్ అంటే శ్రీలంకన్ తమిళియన్, శ్రీకాకుళం అంటే ఎట్లా మాట్లాడాలి, ఇంకేం మాట్లాడతారు. సో ప్లెయిన్ గా సాదా సీదాగా పికప్ అయితే స్టోరీ. ఫస్ట్ 10 నిమిషాల్లోనే 2 ఎంట్రీలు పడతాయి హీరోకి. అండ్ బేసిక్ అంటే ఓకే, రెండు ఎంట్రీలు అంటే 1920 1920 స్టోరీ స్టార్ట్ అవుతుంది శ్రీకాకుళంలో. 1991 అనుకుంటా అక్కడికి వచ్చి ఆగుతుంది. ఓకే, మోస్ట్ బేసిక్ ఎంట్రీలు ఇవి. నేను చూసిన మల్టీప్లెక్స్ లో, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో లిటరలీ కొన్ని వేల మంది వచ్చారు సినిమా చూడడానికి. మార్నింగ్ 8 o'clock కి ప్యాక్డ్ ఆడిటోరియం. 2 ఎంట్రీలకు ఇవ్వడారు వాళ్ళే. ఎందుకంటే అందరు షాక్, అరే ఎంట్రీనా ఇది అని. అది బై డిజైన్ అని వాళ్ళు చెప్పొచ్చు. డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, లేకపోతే హీరో అయినా, ఇది మా డిజైన్, మేము అట్లా అనుకుని చేసినామని వాళ్ళు చెప్పొచ్చు. బట్ వర్క్ సో సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోపే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక వర్క్ నడుస్తుంటుంది. ఫేస్ రివీల్ చేయరు, కానీ ఆయన ఒక సెటప్ ఒకటి ఉంది. అది ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఐ థింక్ లేదు. నాకేం హీరో ఎంట్రీ గురించి మాట్లాడుతున్నా. అనిపించలేదు. అట్లనే ఆడియన్స్ కి కూడా ఏం అనిపించలేదు. అందుకే ఎవరు సపోర్ట్ చేయలేదు. కొన్ని మల్టీప్లెక్స్ ఆడియన్స్ కదా. మా దగ్గర తప్పుడు చేసిన. ఓకే,
డిప్లెక్స్. పరిచయ జోన్‌లో లేరని మీరు అనుకోవచ్చు. బట్ సత్యదేవ్‌కి ప్రాపర్ ఎంట్రీ పడతది. లైక్ హీరోకి రావాల్సిన ఎంట్రీ సత్యదేవ్ యెస్. యెస్. ట్రైలర్‌లో చూసుకుంటే బ్యాక్ షాట్స్ సత్యదేవ్. అదే ఎంట్రీ సీన్ సత్యదేవ్. ఓకే. పడతది. అండ్ సత్యదేవ్ వచ్చినప్పుడు జనాలు అరిషిర్రు. సో విజయ్ దేవరకొండ హీరో 2 పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్‌లు వస్తాయి సినిమా స్టార్టింగ్‌లోనే. కానీ అది ఇంట్రడక్షన్ అని ఎవరికీ అర్థం కాదు. రియలైజ్ అయ్యే లోపల సీన్ అయిపోతది. నేనేదో ఎలివేషన్‌లు కావాలి, గ్రాండియర్ ఉండాలి అవేం నేను అంటలేను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్‌లో ఫేస్ రివీల్ చేయలేదు కాబట్టి ఎవరంతా హైప్ తెచ్చుకోలేదు. అసలు ఎవరా అనేది కూడా తెలీదు. సెకండ్ దాంట్లో ఇయ్యాల్సిన అవసరం లేదు. స్టోరీ మెల్లగా స్టార్ట్ అవుతుంది. పుష్ప సినిమాలో కూడా సింపుల్ గానే ఇంట్రడ్యూస్ అవుతుంది క్యారెక్టర్. బట్ ఇక్కడ కింగ్డమ్ లో రాలేదు, తీయలేదు. అండర్ స్టేటెడ్ కి అండర్ వెల్మింగ్ కి థిన్ లైన్ ఉంటది ఒకటి. కింగ్డమ్ మేకర్స్ అండర్ స్టేటెడ్ వెళ్దామని ట్రై చేసిర్రు, కానీ రిజల్ట్ మాత్రం ఓకే. అండర్ వెల్మింగ్ వచ్చింది. ఏం అనిపించలేదు నాకైతే. అండ్ ఈ పాయింట్ నుండి సినిమా ఇట్లానే ఉంటది, పెద్దగా ఏం పిక్ కాదు, అట్లా వెళ్తా ఉంటది ప్రొసీడింగ్, అట్లా వెళ్తా ఉంటది. ఓకే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక వరల్డ్ బిల్డింగ్ నడుస్తుంది. క్యారెక్టర్స్ ఒక పర్ఫెక్ట్ సెటప్ లో నడుస్తుంది. ఆ, నేను పెద్దగా ఏమో ఓకే కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ డంప్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా. పెద్ద గొప్ప సీన్లు ఏమి ఉండవు, ఏం అట్రాక్టింగ్ ఏం అనిపించవు మనకి సీన్లు. మేకర్స్ ఇమోషన్స్ గౌతమ్ తిన్ననూరి అని ఏదో బాగా చెప్తూ వచ్చిర్రు, కానీ లార్జ్లీ ఇమోషనల్ హై కూడా ఏం అనిపించదు మనకు పెద్దగా. ఏవైతే ట్రైలర్ లో హీరో షాట్లు ఉంటాయో ఆ సిచ్యువేషన్లు చూసి షాక్ అయినా నేను. ఆ జైల్లో ఉండి హీరో ఇట్లా అని జైలు లేపే సీను అది చూసి లిటరలీ సెలబ్రేట్ చేస్తుంటారు. అర్థమైందా? ఒక పాయింట్కి వచ్చేసి వాళ్ళ అన్నని కలుస్తున్నా అని సెలబ్రేట్ చేస్తుండు. కళ్ళలో కళ్ళలో చూడొచ్చు నువ్వు. అక్కడ హైప్ రాలేదా నీకు? ఏదో క్రేజీ సీన్ ఉంటదేమో అనుకున్నా, బట్ ఆ సిచ్యువేషన్ చూస్తే అసలు క్రేజీ అంటే పర్లేదు, నన్ను కాదు కానీ మా శివగాన. ఇట్స్ పే ఆఫ్ ఏ ఉండదు సీన్ కి. అండ్ సినిమా మొత్తం ఇట్లనే ఉంటది, సెటప్ ఉండదు సరిగా, పే ఆఫ్ సరిగా పడదు, అట్లా బ్లాండ్ గా వెళ్తా ఉంటది. అండ్ ఇట్లా సినిమా మొత్తం ఉండదు. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ అది మొత్తం అంతా క్యారెక్టర్స్ కొన్ని ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఏం చూసినావు? నడుస్తూ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఏ పాయింట్ లో ఇంటర్వెల్ పడుతుందో కూడా పెద్ద ఏమనిపించదు, ఎందుకంటే సినిమా ఒకటేలాగా వెళ్తా ఉంటది. ఓకే. స్టోరీ ఫాస్ట్గా రన్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. స్టోరీ ఏంది, క్యారెక్టర్స్కున్న ఆర్క్ ఏంది అనేది సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. ఏమీ లేదు అని అంటే సరే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ లో ఏమన్నా హై మీద పంపిస్తారా లేకపోతే రేజ్ ఏమన్నా పుట్టిస్తారా అంటే సెకండ్ హాఫ్ ఓకే కొన్ని సీన్స్ ఉన్నాయి కమర్షియల్లీ హై ఇయ్యొచ్చు. అర్థమైందా? కానీ లాజికల్ వేలా దాన్ని ప్రజెంట్ చేసి ఆ ఒక్క ఏమంటారు అక్కడ కమర్షియల్లీ హై ఇచ్చే ఆపర్చునిటీ వదిలేస్తారు డైరెక్టర్స్, నాకు తెలిసి అయితే. ఎందుకంటే 2-3 సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రివీల్ చేస్తే బాగుండదు. ఇంకా సినిమా ఫ్రైడే, సాటర్డే, ఇంకా 3-4 రోజులు తర్వాత మళ్ళీ ఇంకా డౌన్ గ్రేడే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే. ఫస్ట్ హాఫ్ లో అన్న ఒక ఫ్లో ఉంటది, అది బోరింగ్ ఉన్నా లాగ్ ఉన్నా కానీ ఒక ఫ్లో ఉంటది. సెకండ్ హాఫ్ లో అది కూడా ఉండదు, జంపీకి వెళ్తుంటది నేరేటివ్, కూర్చున్నట్టు అనిపించదు సినిమా. హీరో ఇంటరాక్ట్ టోటల్ గా కట్ చేసేసారు, ఆ పాట రాదు, ఆ రొమాంటిక్ సీన్లు అవేం రావు. మంచిగా ఏం తీసేసినారు. నువ్వు అంత ఫాస్ట్ మూవింగ్ నడుస్తున్న స్టోరీని పైన సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే చేంజ్ అవుతుంది. మధ్యలో ఒక లవ్ స్టోరీ ఇరిటేట్ అవుతుండే నిజంగా. టీనా వేస్ట్. అండ్ ఇదేం స్పాయిలర్ కూడా కాదు, బట్ రిలీజ్ చేసి హైప్ చేసిరు కదా ఈ ఆస్పెక్ట్సే, హీరోయిన్ కెమిస్ట్రీ లేకపోతే పాట అది ఇది అని చెప్పి. అండ్ గౌతమ్ తిన్ననూరి హీరోయిన్లను బాగా రాస్తాడు, ఈ ఆస్పెక్ట్ కూడా ఉంటది కదా. అది ప్రతిసారి ఎందుకు చేస్తున్నావు?
బట్ కింగ్డమ్ లో అవి ఏం కనిపించవు. సో ఈ హీరోయిన్ ట్రాక్ విషయంలో డిసప్పాయింటెడ్ అని ఏం అనను నేను, కానీ ఉంటది అనుకున్న విషయాలు లేవు. సో కొంచెం విచిత్రంగానే అనిపించింది. సో చాలా సీక్వెన్సెస్ ఎడిటెడ్ అవుట్ చేసినట్టుగానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. సో ఇట్లనే జంపిగా పోతూ ఎడిట్ అవుట్ అంటే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కాల్ టీజర్కేనా సినిమాలో పెట్టాల్సిందిరా, బాగుంటుండే. అబ్రప్ట్ గా ర్యాండమ్ గా ఎండ్ అవుతుంది సినిమా. అండ్ మూవీలో కథలో ఏ ఒక్క బీట్ కూడా మనల్ని సర్ప్రైజ్ చెయ్యదు. కథ మనం అనుకున్నట్టే వెళ్తా ఉంటది, అనుకున్న టైంలోనే అనుకున్న విధంగానే ఆస్పెక్ట్స్ అనేవి రివీల్ అవుతాయి. ఓకే. మేధావి. ఉంటాయి. సరే స్టోరీ ప్రెడిక్టబుల్ ఉంది లేదా బేసిక్ ఉన్నా సరే, ఏదైనా ఇమోషన్ వర్క్ అయినా లేదా సీన్లు వర్క్ అయినా లేదా బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అనిపించినా మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, మనం హై ఫీల్ అవుతాం. సో సినిమాలో ఏమన్నా ఫ్లాస్ ఉన్నా కానీ ఓవర్లుక్ చేస్తాం, కానీ ఏ పాయింట్ లో కూడా మూవీ సర్ప్రైజ్ చేయదు. స్టోరీ లెవెల్లో సర్ప్రైజ్ చేయదు, క్యారెక్టర్స్ లెవెల్లో సర్ప్రైజ్ చేయదు. ఏ స్టోరీలో ఒక 5 క్యారెక్టర్స్ మెయిన్ సినిమాలో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అవే క్యారెక్టర్స్ ఉంటాయి. అవే క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో మీరు ఒక ఒక క్యారెక్టర్ని, సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందనుకోండి, హీరోయిన్ క్యారెక్టర్ మనం ఫస్ట్ హాఫ్లో చూసినట్టు సెకండ్ హాఫ్లో ఉండదు అస్సలు. ఒక గ్రే గ్రే షేడ్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్లో మంచి మంచి క్యారెక్టర్స్ అనుకున్న వాళ్ళు సెకండ్ హాఫ్లో కొంచెం గ్రే క్యారెక్టర్లకి మారిపోతారు. ఒక్క క్యారెక్టర్ ఎమోషన్స్ కానీ చూసుకో బ్రదర్, ఏం లేదని అంటే ఎట్లా. ఫిల్మ్ మేకింగ్ లెవెల్లో సర్ప్రైజ్ చేయదు. ఐ మీన్ అండర్ వెల్మింగ్ ప్రోడక్ట్, ఓవరాల్ కూడా అండర్ వెల్మింగ్. ఏదైతే ఇమోషన్ అని చెప్పిరో మనకి సినిమా మొత్తం కూడా ఏదో లాగనికి చూసిర్రో, ఈ బ్రదర్ మధ్యలో డైనమిక్ లేదా ఇమోషన్ రిలేషన్షిప్ అది మోస్ట్ ర్యాండమ్ వేలో కంక్లూడ్ అవుతుంది. అదొక పెద్ద సీన్, ఒక వెయిట్ ఉన్న సీన్ ఏమనిపించదు. అగ్రి అగ్రి ఎందుకనంటే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్లో విజయ్, సత్యదేవ్ ఇద్దరు కలిసి ఉంటే ఆ సీన్ ఎక్కడికో వెళ్ళాడు. తర్వాత నువ్వు సత్యదేవ్ క్యారెక్టర్తో ఏమన్నా ఒక ఇంపాక్ట్ వాడు ఉంటుంది, అది మిస్ అయింది. మోస్ట్ ర్యాండమ్ గా తీసారు. అగైన్ అండర్ స్టేటెడ్ కాదు, ఇది అండర్ వెల్మింగ్, బార్డర్ లైన్ బ్యాడ్. బార్డర్ లైన్ ఏంది, ఈ సీన్ మాత్రం బ్యాడ్ అనే అంట నేను. ఐ మీన్ వెరీ బ్యాడ్ సీక్వెన్స్ ఇదైతే. ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కి బిల్డప్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ క్లైమాక్స్ కూడా అసలు నాకైతే నచ్చలేదు. అగైన్ నాకు నచ్చలేదు, బట్ నాకైతే నచ్చలేదు. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే స్ట్రాంగ్ విలన్ లేనందుకు క్లైమాక్స్లా లేదు. మనం సైడ్ విలన్ అనుకున్న క్యారెక్టర్ని లాస్ట్లో మెయిన్ విలన్గా చేసి క్లోజ్. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అందుకని ఎండింగ్ మాత్రం కొంచెం ఓకే. యాక్టింగ్ వచ్చిన వాళ్ళతో కూడా యాక్టింగ్ మర్చిపోయేలా చేసిర్రు వీళ్ళు. విజయ్ దేవరకొండది సినిమాలో తెలంగాణలో పల్లెటూరు, కానీ సినిమాలో భాష చాలా జనరిక్ ఉంటుంది. అన్ని ప్రాంతాల భాష జనరిక్ గా ఉంటుంది. అంటే శ్రీకాకుళం, శ్రీలంక ఇట్లా వేరీడ్ జాగ్రఫీస్ ఉంటాయి సినిమాలో. నార్త్ ఇండియన్ క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, కానీ ప్రతి క్యారెక్టర్ భాష ఎక్కడ నార్త్ ఇండియన్ క్యారెక్టర్స్ జనరిక్ ఉంటుంది. యాక్సెంట్లు ఇవేం పెద్ద కనిపించవు. అగైన్ అది స్టైలా లేకపోతే రాదా లేకపోతే విచిత్రంగా ఉంటుందా, ఏందో వాళ్ళు కాల్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. అది సినిమాని అసలు గ్రౌండ్ చేయదు ఎక్కడ, అది బ్యాడ్ కాలే. బట్ దానికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ విజయ్ దేవరకొండ కాకినాడ యాక్సెంట్ వస్తలేదు లేకపోతే విజయవాడ యాక్సెంట్ వస్తలేదు అంటే నేను కూడా ఒప్పుకుంటాను. బాలకృష్ణకి రవితేజకి తెలంగాణ యాక్సెంట్ రాదు, అది అండర్స్టాండబుల్. అదే విధంగా విజయ్ దేవరకొండకి విజయవాడ యాక్సెంటో, కృష్ణ యాక్సెంటో, శ్రీకాకుళం యాక్సెంటో రాదు. కానీ కింగ్డమ్ సినిమాలో హైలైట్ ఏంటంటే, నాకు చాలా విచిత్రంగా షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే, విజయ్ దేవరకొండ తెలంగాణ యాక్సెంట్ బ్యాడ్ ఉంటుంది. ఐ మీన్ టూ బ్యాడ్ ఉంటుంది. ఇక్కడ ఫాల్ట్ అదే చెప్తున్నారు, అదే చెప్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్ విజయ్కి తెలంగాణ భాషలో పెడితే ఆ డైలాగ్ డెలివరీ సూట్ అవుతుంది మెయిన్.
విజయ్ దేవరకొండదా లేకపోతే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిదా నాకు తెలియదు. సో ఇట్స్ షాకింగ్. విజయ్ దేవరకొండ మంచి పర్ఫార్మర్ అన్నది నా ఒపీనియన్. మెజారిటీ తెలుగు ఆడియన్స్ ఒప్పుకోరు. అట్లీస్ట్ సినిమా స్టార్టింగ్కి ముందు టైటిల్స్లో థ్యాంక్ యూ బాబాయ్ త్రివిక్రమ్ అని పెట్టిండు, అప్పుడే అర్థం చేసుకోవాల్సి. నా వీడియోలు చూసే వాళ్ళు అయితే విజయ్ దేవరకొండ బ్యాడ్ పర్ఫార్మర్ అంటారు. అది ఇంకా డిబేట్ ఎప్పుడు నడుస్తాం బ్యాడ్ పర్ఫార్మర్ అయితే కాదు, సరిగా వాడుకోవట్లేదు. ఉంటది నాకు నా ఆడియన్స్ కి. బట్ కింగ్డమ్ లో మాత్రం విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ వెరీ బ్యాడ్. ఈ క్యారెక్టర్ లో చాలా బ్యాడ్ ఏం లేదు, డైరెక్టర్ ఎంత కావాలో అంతే తీసుకోవాలి. డైరెక్టర్ని దాటి మనం ఇంకేం పర్ఫార్మెన్స్ ఇస్తాడు? డైరెక్టర్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అదే చేసాడు. ఎమోషన్ కి స్కోప్ ఉన్నది. కొద్దో గొప్ప ఎక్కడన్నా రైటింగ్ ఉంది అంటే అది ఇక్కడనే ఉన్నది, హీరో క్యారెక్టర్లోనే ఉన్నది. కానీ ఏ పాయింట్ లో కూడా వర్క్ అవ్వదు, ఎందుకంటే విజయ్ దేవరకొండ పర్ఫామ్ చేయలేదు. మస్త్ అంటే మస్త్ డిసప్పాయింట్ అయిన నేను విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ తోని. అండ్ డైరెక్టర్ కూడా ఫెయిల్ అయింది ఇక్కడ యాక్టర్ నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి. సో ఇక్కడ అదే చెప్తున్నాను. ఎవరిది ఫాల్ట్ నాకు తెలియదు. బట్ విజయ్ దేవరకొండ పర్ఫార్మ్డ్ వెరీ వెరీ బ్యాడ్లీ ఇన్ కింగ్డమ్ మూవీ. ఎండ్ లో ఎక్కడైనా సీరియస్ గా ఉన్నప్పుడు, ఎక్స్ప్రెషన్ లేనప్పుడు ఓకే పర్లేదు, అక్కడ కొంచెం నటించిండు. బట్ లార్జ్లీ సినిమా మొత్తం అయితే స్టోయిక్ ఉంటాడు, బ్లాండ్ ఉంటాడు, లేదా నటించాలి ఏడవాలి అన్న సిచ్యువేషన్స్ లో చాలా విచిత్రంగా చేసిండు. వాయిస్ సరిగా కూర్చోలేదు, ఏదో షేక్ అవుతా ఉంటది వాయిస్. లేదు, కుదరలేదు. ఐఎమ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఇంకా మిగిలిన యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే సత్యదేవ్ డీసెంట్ గా చేసిరు. ఐ మీన్ ఆయన క్యారెక్టర్ లో కూడా ఒక పాయింట్ మించి ఏం లేదు. సో ఆయన తప్పు కూడా ఏం లేదు ఇక్కడ. ఆయన ఉన్న కాడికి బాగానే చేసిరు. ఆ విలన్ క్యారెక్టర్ ఏదో ఉన్నారు, వెంకటేష్ అని ఎవరు ఉన్నారు, కొత్త అబ్బాయి. ఓకే, సో ఏ క్యారెక్టర్ అతనే 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 మెయిన్ విలన్ అనుకోరు, ఎవరు మెయిన్ విలన్ అనుకోలే ఆ క్యారెక్టర్. లాస్ట్కి సెకండ్ హాఫ్లో మీరు ఆ క్యారెక్టర్ని మెయిన్ విలన్గా చేస్తే ఆడియన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంకోరో వస్తారేమో మెయిన్ విలన్, లేదా బ్రదర్స్ మధ్యలో డ్రామా నడుస్తుంది కదా చూద్దాంలే అని ఆగినారు. మెయిన్ విలన్ ఈ ఫస్ట్ పార్ట్కి మెయిన్ విలన్ అతనే అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అందరు షాక్ అంటే పెద్దగా తీసుకోలేకపోయినారు. కూడా ఎక్కువ క్రింజ్ అయిపోయి ఏది విచిత్రంగా ఏం చేయరు, అట్లానేం అనిపించదు కూడా. సో బ్లాండ్ అండ్ బోరింగ్ ఉంటుంది. దాన్ని ఇంటర్నెట్ భాషలో ల్యాగ్ అంటారు. అంతే. ఈ మూవీ టెక్నికల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఈ స్టైల్, ఈ సెటప్ అంతా వర్కౌట్ కావాలంటే సినిమా చాలా స్టైలిష్ అండ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. బట్ అగైన్ నాకు అంతేం అనిపించలేదు. వాళ్ళ అటెంప్ట్లు తెలుస్తున్నాయి, ఏం చేయనికి చూస్తున్నారు, ఏంటి ఆలోచన అని అర్థమవుతుంది. కానీ ప్రోడక్ట్ ఎఫెక్టివ్ ఉండదు, ఏమనిపించదు చూస్తుంటే. పాపం వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు కొన్ని డిఫికల్ట్ లొకేషన్స్ లో షూట్ చేసిర్రు. ఆ మ్యాంగ్రోవ్ లో, ఆ సముద్రంలో షూట్ చేయడం కష్టమే. దాంట్లో డ్రోన్ షాట్ బాగానే ఉంది కదా. ఆ మ్యాంగ్రోవ్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంటది. అది బాగానే ఉంది. బెస్ట్ సీక్వెన్స్ నా ప్రకారం సినిమాలో. బట్ అక్కడక్కడ ఈ గ్లిమ్సెస్ తప్పించి సినిమా లార్జ్లీ ఫ్లాటే ఉంటది టెక్నికలీ కూడా. సో దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ టు సీ. మనకు అర్థమైతుంటే చాలా షూట్ చేసిర్రు, చాలా డీటెయిల్స్ ఇంక్లూడ్ చేసిర్రు వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ లో లేకపోతే షూటింగ్ లో. బట్ ఫైనల్ ప్రోడక్ట్ లో అవన్నీ కనిపించాయి. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హీరో హీరోయిన్ కి ఒక పాట వదిలేరు కదా ప్రమోషనల్ యాక్టివిటీలో, అక్కడ ఒక సెటప్ ఉంటది. హీరో జీబ్ లో వచ్చి ఒక డెడ్ బాడీ మీద పట్టుకొస్తాడు, హీరోయిన్ ఆయన తిడుతా ఉంటది. సో అక్కడ ఒక వెహికల్ ఉంటది, ఒక జీబ్ ఉంటది, హీరో వచ్చిన వెహికల్. అది మస్తు ఉంటది, అథెంటిక్. రిలీజ్కి ముందు విజయ్, సందీప్ అండ్ డైరెక్టర్ ముగ్గురు కలిసి పాడ్కాస్ట్ చేసినారు. పాడ్కాస్ట్లో వీ కెన్ క్లియర్లీ సీ ది డైరెక్టర్ మొత్తం షేక్ అయి ఉన్నాడు, మొత్తం షేక్, మాటలు వస్తలే, ఏమవుతుందో అది ఏంది అది. లాస్ట్ మినిట్లో చేంజెస్ చేస్తుండొచ్చు. ఉంటది కానీ సినిమాలో ఆ వెహికల్ ఎక్కడ కనిపించదు, ఆ సీక్వెన్స్ ఎక్కడ కనిపించదు. అదే విధంగా బ్రిటిషర్స్ లేకపోతే ఎవరైతే ఒక ట్రైబ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్, ఆ డీటెయిల్స్, బ్రిటిష్ వాళ్ళు వాడిన ఆర్మర్లు లేకపోతే ఆ బాంబులు, వీటన్నిటి మీద వాళ్ళు వర్క్ చేసిర్రు. సినిమాని స్టడీ చేసే వాళ్ళకి కనిపిస్తుంది ఆ విషయం. నాలంటూ అప్రిషియేట్ కూడా చేస్తారు, నేను అప్రిషియేట్ చేస్తా వర్క్ నంతా. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా ఎఫెక్టివ్ గా సినిమాలు ట్రాన్స్లేట్ అవ్వాలి. నేనేదో వెతుక్కొని చూస్తే దొరకొద్దు, అది నేచురల్ గా ఆర్గానిక్ గా సినిమాలు కనిపించాలి, అవన్నీ కనిపించవు. ఇది రెండు. ఓకే, ఎందుకు అంటే ఫ్రేమ్ మొత్తం ఫిల్ అవ్వట్లేదు, ఎంత చూపించిన.
పాటలను విడగొట్టడం వల్ల ఈ డీటెయిల్స్ అన్ని పోయినాయా? ఒక పాయింట్ తర్వాత ఫిల్మ్ మేకర్స్ కి సినిమా మీద నమ్మకం వెళ్ళిపోయిందా? అందుకని ఇవన్నీ ఏదో ప్యాకేజ్ చేసి వదిలేసిర్రా? డైరెక్టర్ కి క్లారిటీ లేదా? సినిమా మధ్యలో ఏం చేయాలో అర్థం కాక ఏదేదో తీసుకుంటా పోయిండా? సో ఎడిటింగ్ టేబుల్ మీద ఏదో కుదిచ్చిరా ఈ సినిమాని? ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. ఎస్, లాస్ట్ మినిట్లో ఎడిటింగ్ మొత్తం చేంజెస్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇవన్నీ అనుమానాలే. ఏది కాంక్రీట్ గా మనం చెప్పలేం. మన ముందు కాంక్రీట్ గా ఉన్న సినిమా ఒక్కటే. సో సినిమాని చూసి మనం చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంతవరకు వెళ్ళినా కూడా అవన్నీ కనిపించవు సినిమాల. సో ఇక్కడ డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్, ఆ 3 ఏళ్ల ప్రొడక్షన్ టైం, ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అంటున్నారు. సో ఇంత ఎఫర్ట్ వెళ్ళిన సినిమాలోకి సో ఒక అండర్వెల్మింగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు కొంచెం బాధనే అవుతుంది. నాకైతే చాలా బాధ అవుతున్నది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నన్ను ఏ పాయింట్ లో కూడా ఇంప్రెస్ చేయలేదు ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఓకే, అది నీ ఒపీనియన్, నేను రెస్పెక్ట్ ఇస్తాను దానికి. మొత్తం మూవీలో ఎక్కడ 2% 3% గ్లిమర్స్ వస్తే అక్కడక్కడ షైన్ అవుతాడు. బట్ లార్జ్లీ అండర్వెల్మింగ్. ఇప్పుడు చాలా మంది సినిమాని చూసి విజయ్ దేవరకొండ ఫిల్మోగ్రఫీతో కంపేర్ చేస్తే పర్లేదు బెటర్ సినిమానే. దీనికి కారణం దేంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి సినిమా ఇండివిజువల్ లెవెల్లో ఓకే, మంచిది బాగాలేదు డిబేటబుల్ ఇక. గౌతమ్ తిన్ననూరి అని అనొచ్చు. ఆ కంక్లూజన్ కి మెజారిటీ పీపుల్ రావచ్చు. బట్ నా వరకు కింగ్డమ్ సినిమా అనేది కింగ్డమ్ సినిమా. కింగ్డమ్ సినిమానే నేను చూసి చెప్పినప్పుడు ఇదే అనిపించింది నాకు. ఇంత ప్రామిస్ చేసిర్రు, ఇన్ని మాటలు మాట్లాడిర్రు, అక్కడ ఏం ట్రాన్స్లేట్ అయితే లేదు. సో ఏంటి కారణం అని చూసుకున్నప్పుడు నాకు డైరెక్టర్ కదా కనిపించేది. సో యా, డైరెక్టర్ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసిండు. అగైన్ ఈ సినిమాకి ఈ విజన్ కి ఇంకా బిగ్గర్ బడ్జెట్ కావాలి. బట్ విజయ్ దేవరకొండ మార్కెట్ పడిపోవడం వల్ల అది పాసిబిలిటీ లేదు. ఇంకా అది వాస్తవం, మనం దీని గురించి పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. సో సినిమా ఐడియా ఎఫెక్టివ్ గా కనిపించాలంటే ఆ బిగ్ యాక్షన్ సెట్ పీసెస్, ఆ బిగ్ ప్రొడక్షన్ పీసెస్ అవన్నీ కావాలి. అప్పుడే మనకు హై థ్రిల్ వస్తాయి. బడ్జెట్ లేదు కాబట్టి యాక్షన్ సెట్ పీసెస్ అండర్ వెల్మింగ్ ఉంటాయి. ఎక్కడ కూడా యాక్షన్ అనేది ఇంప్రెస్ చేయదు, ప్రొడక్షన్ డిజైన్ కూడా ఇంప్రెస్ చేయదు. అగైన్ బడ్జెట్ లేదు. సో బడ్జెట్ అనేది వాస్తవము, బట్ అది చాలా పెద్ద లిమిటింగ్ ఫ్యాక్టర్ కూడా ఈ కథకి. సో యా, ఇది కింగ్డమ్ పైన నా కంక్లూజన్. నాకేం అనిపించలేదు పెద్ద సినిమా. విజయ్ దేవరకొండతో నేను చాలా డిసప్పాయింట్ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. గౌతమ్ తిన్ననూరి పైన నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ కూడా హీ స్టిల్ అండర్ పర్ఫార్మ్డ్. అండ్ ఇంకా బడ్జెట్ విషయాలు మనకు తెలిసిందే. సో ఇంకా అది మనం యాక్సెప్ట్ చేసి పోయినాం సినిమాకి. బట్ స్టిల్ డైజెస్ట్ చేసుకోవడానికి హార్డే ఉండే, ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు ఆ పాయింట్ గుర్తొస్తూనే ఉన్నది. సో సినిమా నుండి బయటకు వస్తాం, ఎంజాయ్ చేయలేం. సో యా, సినిమా ఈజ్ అండర్వెల్మింగ్ అండ్ దట్ ఈస్ అన్ఫార్చునేట్. అగైన్ కింగ్డమ్ సినిమా ఎన్ని డబ్బులు చేస్తుంది, జనాలకు నచ్చిందా లేదా, ఇవన్నీ మనం వారం 10 రోజుల తర్వాత రిపోర్ట్ లో మాట్లాడుకుందాం. కింగ్డమ్ రిపోర్ట్ లో అక్కడ ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజుకి రిలీజ్ డే రోజు 31 జూలై 2025 రోజు నేను మార్నింగ్ 8 o'clock సినిమా చూసినాను. అండ్ చూసిన తర్వాత ఇవి నా థాట్స్ సినిమా పైన. సో మీకేమనిపించిందో సినిమా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్ళిపోయే ముందు మీకు చిన్న క్లిప్ ప్లే చేస్తాను. చూసిరు కదా, ఫస్ట్ లో చెప్పి పైప్లా ఏంటి? నేను ప్రసాద్ లో చూసిన సినిమా హైదరాబాద్ లో. నా లైఫ్ లో సగం టైం నేను సినిమా థియేటర్లలోనే ఉంటాను. సో ఈ సినిమాకి ఇంత ఏమవుతుంది దాంట్లో? బuzz ఉంది, జనాలు ఎవరు వస్తున్నారు, ఎలాంటి క్రౌడ్ వస్తున్నది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ రోజు క్రౌడా పైప్లో చూపిస్తుందేమో అనుకున్నాను. సినిమాకి ఎలాంటి మనుషులు వచ్చారంటే వాళ్ళకి అసలు సినిమా చూసే అలవాటే లేదు. ఊర్లలోంచి పెద్దోళ్ళు, ముసలోళ్ళు, లైక్ కాలేజ్ పీపుల్, యంగ్ పీపుల్, అమ్మాయిలు, హౌస్ వైఫ్స్. కాలేజ్ పీపుల్, యంగ్ పీపుల్ సినిమా చూసి అలవాట్లేదు. ఓకే, ఊరోళ్ళు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, ముసలోళ్ళు వాళ్ళని వస్తే ఓకే, అందరినీ కలిపేసినావా? చిన్న పిల్లలు, లైక్ వీళ్ళెవ్వరు కూడా జనరల్ గా మాకు ఫ్రైడే థర్స్డే కనిపించారు. వీళ్ళు రెగ్యులర్ గా సినిమాకి వచ్చే మనుషులు కాదు. సో ఇలాంటి డిజాస్టర్ల నుంచి వెళ్తున్న విజయ్ దేవరకొండకి సినిమా ప్రపంచంతో సంబంధం లేని సినిమాలు పెద్దగా ఫాలో గాని ఫ్యాన్ బేస్ ఉన్నది. దాని కారణాలు ఏంటి అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళకి విజయ్ దేవరకొండ ఫేస్ తెలుసు, ఆయన సినిమా వచ్చింది, అది చూడడానికి వచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఇంకా కాంటెక్స్ట్ ఇస్తా కావాలంటే, సినిమా ముందు టీజర్లు ట్రైలర్లు వేస్తారు కదా. ప్రసాద్స్ లో ఈ మధ్య రాజసాబ్ టీజర్ వేస్తున్నారు. నా పక్కన కొంతమంది లేడీస్ ఉండే, ప్రభాస్ సినిమా రాజసాబ్ సినిమా అందరికీ తెలుసు అని మనం అనుకుంటాం, ఎందుకంటే మనం ఈ బబుల్ ఉంటాం కదా. బట్ రాజసాబ్ పేరు వచ్చింది, ప్రభాస్ ని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం రాజసాబ్ టీజర్ చూస్తున్నారు వాళ్ళు. ఇదేం సినిమా, పేరేంటి రాజసాబ్ అని అప్పుడు రియలైజ్ అవుతుంది. ఓకే, అందరూ ట్రైలర్స్ చూసుకుంటా కూర్చోరు. అంటే ఖాళీగా ఉన్నాం, ఏ సినిమా అప్డేట్ వచ్చింది, ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, ఏ సినిమా రాబోతుంది, ఎవరు ఏ సినిమా తీస్తున్నారు, ఏ డైరెక్టర్ ఎవరితో వర్క్ చేస్తున్నారు, వాటి చూడ్డానికి మనం ఖాళీగా ఉన్నాం. ఇది మన పని, జనాల పని కాదు ఇది.
వస్తున్నారు వాళ్ళు. అలాంటి క్రౌడ్ వస్తున్నారు సినిమాకి. విజయ్ దేవరకొండ కోసమే వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉండే వాళ్ళు ఏమంటారు, డైరెక్టర్ అని, జెర్సీ అని, సీతారా అని ఇంకేదో మాట్లాడతారు. ఎందుకంటే హీరో డిజాస్టర్లలో ఉన్నాడు, అది వాస్తవమే. బట్ ఈ సోషల్ మీడియా బయట ఒక ప్రపంచం ఉన్నది, అక్కడ ఒక ఆడియన్స్ ఉన్నది. వాళ్ళు కేవలం విజయ్ దేవరకొండని చూడడానికి వస్తున్నారు అంటే ఒక నమ్మకం ఉన్నది, ఫేస్ వాల్యూ. అఫ్ కోర్స్ ఆ నమ్మకం నాకు వెళ్ళిపోయింది అనుకోండి చాలా రోజుల క్రితమే. బట్ సారీ మొత్తం జనరల్ క్రౌడ్కి ఎవరికైతే ఈ ఫ్యాన్ బేస్ ఉందో, ఎవరైతే ఈయనని ఎంకరేజ్ చేయడానికి ఉన్నారో, యాక్సెప్ట్ చేసిర్రో, ఓన్ చేసుకున్నారో, వాళ్ళకి ఇంకా నమ్మకం ఉన్నది. అందుకనే కింగ్డమ్కి వచ్చిర్రు. వాళ్ళకి ఇంకెన్ని రోజులు ఉంటుంది ఆ నమ్మకం? అగే నా నమ్మకం వెళ్ళిపోయింది. బట్ ఈ క్రౌడ్కి ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఈ నమ్మకం రావాలి అంటే చాలా చాలా జరగాలి. అవన్నీ విజయ్ దేవరకొండ కేసులో జరిగినాయి. అందుకే ఓన్ చేసుకున్నారు, ఇంకా పెట్టుకున్నారు దగ్గరనే. కానీ విత్ ఎవ్రీ మూవీ అది పెరగాల, అట్లీస్ట్ మెయింటైన్ కావాలా. ఈ కింగ్డమ్ సినిమాతో అవుతుందా తెలియదు, చూద్దాం. మనం ఇంకో 10 రోజుల తర్వాత చూద్దాము. బట్ నాకైతే ఏమనిపించలేదు. 100 కోట్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. గిదా గిదా సినిమా ఇస్తే హీరోకి ఎంట్రీ ఇయ్యరా? అండర్ స్టేటెడ్ ఏదైనా చెప్పుర్రి. ఫీల్ అయిందా నాకు అర్థమవుతుంది. స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేక ఓ లాజికల్ వేలో పోయి మరీ ఎక్కువ థింక్ చేసి ఆడియన్స్ని అప్పీజ్ చేయడం వదిలేసి స్క్రీన్ ప్లేతో గేమ్ ఆడినారు సెకండ్ హాఫ్. అర్థమైందా? మనం అసలు అసలు ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో మనం చూసి మర్చిపోయిన క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో లాస్ట్లో మళ్ళా చూపిస్తారు. అరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా అనేది. ఇక ఒక 5-6 క్యారెక్టర్స్ ఉన్నాయని ఆ 5-6 క్యారెక్టర్స్ మొత్తం క్యారెక్టరైజేషన్ చేంజ్ సెకండ్ హాఫ్. మీరు ఎలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చూడడానికి ఆలోచించడానికి కూడా చాలా ఉన్నాయి. ఏం లేవు అని అంటే ఎట్లా? పడలేదాడ. సో ఇంతమంది మనుషులు ఉన్నారు, సినిమా అలవాటు, సినిమా ప్రపంచంతో సంబంధం లేని మనుషులు ఉన్నారు. ఈ షాకింగ్. నాకు కొంచెం వైలెన్స్ ఓకే, ప్రతి సినిమాలో వైలెన్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలంటే ఇది ఒకటి. ఆ వైలెన్స్ని దాటి క్రూరత్వం మరియు త్రివిక్రమ్ లెక్క అనిపిస్తున్నా, రాక్షసుని లెక్క ఒక సీన్ ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ ఆ విలన్ని వేసిన తర్వాత లైన్గా కొంతమంది నిలబెట్టుకుంటా గన్ షాట్స్ ఇక్కడ విజయ్ వైలెన్స్ ఫస్ట్ టైం వైలెన్స్ అనిపిస్తుంది. మనుషులందరినీ కదిలించగల ఫేస్ ఉంది ఇక్కడ. ఆ ఫేస్ని మర్చిపోయేలా చేస్తున్నాయి ఈ సినిమాలు. అగైన్ ఐ ఆల్రెడీ గివెన్ అప్. బట్ ఇంకా ఇంతమంది ఉన్నారా ఈ ఫేస్ నమ్ముకొని, ఈ ఫేస్ పైన నమ్మకం పెట్టుకొని అని చూసి షాక్ అయినాను. కొంచెం బాధ కూడా అయింది, కొంచెం అయింది, చాలా బాధ అయింది, కోపం కూడా వస్తుంది. బట్ ఇంకా ఏంటి, ఏం చేస్తాం? రిసోర్సెస్ అన్నీ అట్లా అక్యుములేట్ చేసి ఫ్యాన్ అని కూడా పోయా నువ్వు, ఎందుకని ఎంత హర్ట్ అయినావు? పెట్టిర్రు. మేమే ఇన్ఛార్జ్, మాకే తెలుసు విల్ మేక్ బెటర్ సినిమా అని చెప్పి. దెన్ గివ్ మీ బెటర్ సినిమాను. ఈస్ దిస్ ద బెస్ట్ దట్ యూ కెన్ డూ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్రామిసెస్? ఆఫ్టర్ 3 years, ఇఫ్ దిస్ ఈస్ ద బెస్ట్ దట్ యూ కెన్ డెలివర్, దెన్ ఆల్ ఛాలెంజ్ చేస్తాడు పోయా. I can say is your best is not good enough. At least not good enough for me. Not good enough for my people. That's all I'm going to say. Again, ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు, ఎవరు ఏం అవ్వాల్సిన పని లేదు. నాకు నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉన్నది, అది రాజ్యాంగం కలిగిస్తున్నది. ఈ దేశం కోర్ట్స్ నా హక్కులను చెప్పాలనుకుంటుంది చెప్పు రాదు. రాజ్యాంగం ఉంది ఎందుకు అందరికీ తెలుసు కదా. ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో నేను మాట్లాడుతున్నా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దీంతో కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు వాళ్ళకి మా భయ్యా, నేను చేస్తున్న వీడియో వల్ల నీకు కూడా ప్రాబ్లం ఉంటే సారీ సరే. ఎగ్జిస్టెన్స్ తోనే ప్రాబ్లమ్. మీ ఇన్కన్వీనియన్స్ కోసం మా ఎగ్జిస్టెన్స్ ఆపుకోలేం కదా, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బట్ అగైన్ అల్టిమేట్లీ కింగ్డమ్ డబ్బులు చేయాలని కోరుకుందాం. ఎన్ని డబ్బులు చేస్తుంది ఏంటి అని కూడా చూద్దాం, మనం రిపోర్ట్ లో చూద్దాం. సో థ్యాంక్స్ అండి, లవ్ యూ ఆల్. వాట్ రిపోర్ట్? కలెక్షన్స్కి మీకేం సంబంధం? మీరు రివ్యూస్ కదా.
కాదా? ఓకే. ఒకటి నేను చెప్తా. రివ్యూయర్స్కి, ఫిల్మ్ జర్నలిస్ట్కి తినలేం కాదు. విజయ్ గుంసాడు రోప్, అంత అంత తోటి సైజ్ ఒక లైన్ ఉంటుంది. దాన్ని దాటి మీరెందుకు ఈ నెంబర్స్ గేమ్లలో ఇరుక్కుతున్నారు? నాకు అర్థమవుతలేదు. జై హింద్. చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ రివ్యూస్ కొందరికి నచ్చింది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ, నేను చెప్పినట్టే మంచి మంచి చోట్ల నువ్వు యాక్షన్ని ఎలివేట్ చేసే ఛాన్స్ ఉండే. నార్మల్ వేలా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినావు. డైరెక్టర్ మాట్లాడుతున్నా చూస్తే అలా సారీ అలా ఎయిట్ తీసుకో. నాకు అనిపించింది ఏం చెప్తా, యూటిలైజ్ కాలేకపోయింది కదా ఫస్ట్. అదొకటి. స్క్రీన్ ప్లే మరీ లాస్ట్కి వచ్చేసి కాంప్లెక్స్ చేసి వదిలేసినారు. జనాలు ఒక్క 5 నిమిషాలల్లో అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారా లేదా అనేది కూడా మీరు ఆలోచించలేదు. ప్లీజ్ ఒకటి మాత్రం చెప్తా, ఏఐ జనరేటెడ్ వీడియోస్ మాత్రం వాడకండి భయ్యా ప్లీజ్. సినిమాలలో చాలా గలీజ్ ఉండేది. నువ్వు ఆ ముసలావిడిది ఏదైతే చేశారో క్లిప్స్, అసలు ఫీల్ రాలే. టైటిల్ యానిమేషన్ కోసం వాడారు మీరు, అది అవి బాగున్నాయి. కానీ క్లిప్స్ వాడకండి, ఏఐ జనరేటెడ్ సినిమాలలో వాడకండి. అలాంటి వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లలో ఓకే, సినిమాలో వాడకండి ప్లీజ్. అప్కమింగ్ డైరెక్టర్స్ మీకు కూడా అర్థం చేసుకొని పోయి గలీజ్ ఉంటాయి. యూ కెన్ క్రియేట్ మ్యాన్, మీరెందుకు? సరే.